హలో స్టూడెంట్స్, 8th ప్రాబ్లం చూడండి. స్టాండర్డ్ కాస్టింగ్లో 8th ప్రాబ్లం. కంప్యూట్ ప్రైస్, యూసేజ్ అండ్ మిక్స్ వేరియన్స్ ఫ్రమ్ ది డేటా గివెన్ బిలో. ఓకే, ఇక్కడ మనకు 2 మెటీరియల్స్ ఇచ్చిండు. మెటీరియల్ ఏ, మెటీరియల్ బి. మెటీరియల్ ఏ, మెటీరియల్ బికి సంబంధించినటువంటి స్టాండర్డ్ యాక్చువల్. ఓకేనా, స్టాండర్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, యాక్చువల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ మెటీరియల్ ఏ చూద్దాం. మెటీరియల్ ఏలో స్టాండర్డ్ క్వాంటిటీ 6, ఓకేనా, 6 యూనిట్స్. స్టాండర్డ్ ప్రైస్ 1.50 పైసా. ఓకేనా, టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత రూపీస్, 9 రూపీస్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ చూడండి. యాక్చువల్ క్వాంటిటీ 5 యూనిట్స్. ప్రైజు 2.40 పైసా. ఓకేనా, ఇక్కడ మనకు క్వాంటిటీ అదేవిధంగా ప్రైజ్ ఇచ్చేసిండు. టోటలు 12. ఓకే, టోటలు 12 రూపీస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ మెటీరియల్ బి. మెటీరియల్ బికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. స్టాండర్డ్ క్వాంటిటీ 2 యూనిట్స్. స్టాండర్డ్ ప్రైస్ 3.50 పైసా. టోటల్ 7. ఓకేనా, ఇది మనకు స్టాండర్డ్ సంబంధించినటువంటి మెటీరియల్ బి. నెక్స్ట్ మెటీరియల్ బికి సంబంధించినటువంటి చూడండి స్టాండర్డ్కు అదేవిధంగా యాక్చువల్కి సంబంధించినటువంటి క్వాంటిటీ చూడండి. యాక్చువల్ క్వాంటిటీ 1 యూనిట్. యాక్చువల్ ప్రైజు 6 రూపీస్. టోటల్ 6 రూపీస్. ఓకేనా, ఈ విధంగా మనకు ప్రాబ్లం యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని బేస్ చేసుకొని ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ప్రైస్ వేరియన్స్, యూసేజ్ వేరియన్స్, మిక్స్ వేరియన్స్. ఓకేనా, లాస్ట్ ప్రాబ్లంలో మనం ఏం చేసినాము? సెవెంత్ ప్రాబ్లంలో మెటీరియల్కి సంబంధించిన XYకి మెటీరియల్కి సంబంధించినటువంటి సెపరేట్గా చేయమన్నాడు. కానీ ఇక్కడ మనకు సెపరేట్ అనే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకు మెటీరియల్ ఏ, మెటీరియల్ బి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంబైన్డ్గా తీసుకోవాలి. ఓకేనా, కంబైన్డ్గా తీసుకొని మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి. 8th ప్రాబ్లంలో మెటీరియల్ ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ క్వాంటిటీ 6 యూనిట్స్. స్టాండర్డ్ ప్రైస్ 1.50 పైసా. అదేవిధంగా యాక్చువల్ క్వాంటిటీ 5 యూనిట్స్. యాక్చువల్ ప్రైజు 2.40 పైసా. ఇది మనకు మెటీరియల్ ఏకి సంబంధించినట్టు. మెటీరియల్ బి చూడండి. స్టాండర్డ్ క్వాంటిటీ 2 యూనిట్స్. స్టాండర్డ్ ప్రైస్ 3.50 పైసా. అదేవిధంగా యాక్చువల్ క్వాంటిటీ 1 యూనిట్. యాక్చువల్ ప్రైజు 6 రూపీస్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు. ఓకే, ఇవి మనకు మెటీరియల్ ఏ, మెటీరియల్ బికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనము ఏం చేస్తున్నాము? టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ ఏ విధంగా వస్తుందంటే మెటీరియల్ ఏ సంబంధించినటువంటి స్టాండర్డ్ క్వాంటిటీ, మెటీరియల్ బికి సంబంధించినటువంటి స్టాండర్డ్ క్వాంటిటీని చూద్దాం. ఓకే, మెటీరియల్ ఏకి సంబంధించినటువంటి స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత ఉంది? ఇక్కడ మనకు 6 యూనిట్స్. నెక్స్ట్ మెటీరియల్ బికి సంబంధించినటువంటి స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత ఉంది? 2 యూనిట్స్. ఓకేనా, 6 యూనిట్స్ ప్లస్ 2 యూనిట్స్ ఈక్వల్ టు ఎంత? 8. ఇదేంటి మనకు టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటే మెటీరియల్ ఏ, మెటీరియల్ బికి సంబంధించి. నెక్స్ట్ టోటల్ యాక్చువల్ క్వాంటిటీ ఎంతనో చూద్దాం. మెటీరియల్ ఏకి సంబంధించినటువంటి యాక్చువల్ క్వాంటిటీ 5 యూనిట్స్. అదేవిధంగా మెటీరియల్ బికి సంబంధించినటువంటి యాక్చువల్ క్వాంటిటీ 1 యూనిట్. ఓకేనా, 5 యూనిట్స్ 1 యూనిట్స్ ఈక్వల్ టు 6 యూనిట్స్. టోటల్ యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ మనకు ఎంత? 6 యూనిట్స్. టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ 8. టోటల్ యాక్చువల్ క్వాంటిటీ 6 యూనిట్స్. ఓకేనా, ఇది మనకు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేద్దాం? ఇప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి ప్రాబ్లం.
ప్రాబ్లంలో మనకు ఫస్ట్ అడిగింది ఏంటి? మెటీరియల్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్కి సంబంధించి ఇక్కడ మనకు చూడండి ఈక్వేషను ఎంపీవి ఈక్వల్ టు ఏక్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏపీ. ఓకే, ఇక్కడ మనకు ఈక్వేషన్ ఇక్కడ మనకు సేమ్, కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము, మెటీరియల్ ఏ మెటీరియల్ బికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఈక్వేషన్లో మనము ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకు మెటీరియల్ ఏకి సంబంధించినటువంటి ఎంపీవి చూద్దాం. ఇక్కడ మనకు యాక్చువల్ క్వాంటిటీ మెటీరియల్ ఏ యాక్చువల్ క్వాంటిటీ ఎంత? 5 యూనిట్స్. అదేవిధంగా మెటీరియల్ ఏకి సంబంధించినటువంటి స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 1.50 పైసా. యాక్చువల్ ప్రైజు 2.40 పైసా. 1.50 పైసా మైనస్ 2.40 పైసా డిడక్ట్ చేయగా ఎంత వస్తుంది మనకి ఇక్కడ? మైనస్ 90 పైసా. ఓకేనా? ఇక్కడ మనకు 5 ఇంటూ 90 పైసా మైనస్ 90 పైసా ఇంటూ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? చూడండి, టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 4.50 పైసా. 4.50 పైసా అంటే ఇక్కడ మనకు నెగిటివ్ వాల్యూనా పాజిటివ్ వాల్యూనా? నెగిటివ్ వాల్యూ కాబట్టి ఏగా చూపించుకున్నాం. ఓకేనా? ఇది మనకు మెటీరియల్ ఏ. నెక్స్ట్ మెటీరియల్ బి యాక్చువల్ క్వాంటిటీ 1 యూనిట్. అదేవిధంగా స్టాండర్డ్ ప్రైస్ 3.50 పైసా. అదేవిధంగా యాక్చువల్ ప్రైసు 6 రూపీస్. ఓకే, 3.50 పైసా మైనస్ 6 రూపీస్ మైనస్ 2.50 పైసా. 1 ఇంటూ 2.50 పైసా. ఇక్కడ వచ్చేసి మనకు 2.50 పైసా. అంటే ఇక్కడ మనకు నెగిటివ్ వాల్యూ కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మైనస్. ఓకేనా? ఇక్కడ 2 మెటీరియల్స్ కలిసి అంటే ఇక్కడ మనకు ఎంపీవి ఆఫ్ ఏ అండ్ బి. ఎంపీ ఆఫ్ అంటే మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ అండ్ బి మెటీరియల్ కలిపి టోటల్ ఎంత అంటే మనకి ఇక్కడ అంటే మనకు రెండు నెగిటివ్ వాల్యూసే మనకి కాబట్టి యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు? 7. అంటే 7 అనేది ఏంటిది? నెగిటివ్ వాల్యూ మనం ఏం చేసుకుంటాము? ఏమని చూపిస్తాము? ఏ అంటే అడ్వైజ్గా చూపించడం జరుగుతుంది. ఓకే, ఇది మనకేంటిది? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ కూడా ఈక్వేషన్ సేమ్. అంటే ఈక్వేషన్ ఏముంది మనకి ఇక్కడ? ఎంయూబి ఈక్వల్ టు ఎస్పి ఇంటూ ఎస్క్యూ మైనస్ ఏక్యూ. అంటే ఇక్కడ మనము డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ క్వాంటిటీ యాక్చువల్ క్వాంటిటీ అంటే మెటీరియల్ ప్రైజెస్లో ఏంటి మనం ఏం చేసినాము? డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ ప్రైస్ యాక్చువల్ ప్రైస్. కానీ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్లో ఏం చేస్తున్నాము? డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ క్వాంటిటీ యాక్చువల్ క్వాంటిటీ. ఓకేనా? ఇక్కడ చూడండి మనకు ఎంయూవి మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఎస్పి ఇంటూ ఎస్క్యూ మైనస్ ఏక్యూ. ఓకే, ఇక్కడ ఎంయూవి ఆఫ్ ఏ ఎస్పి 1.50 పైసా, ఎస్క్యూ 6 యూనిట్స్. స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత? 6 యూనిట్స్. నెక్స్ట్ ఏక్యూ ఎంత ఇక్కడ మనకు? 5 యూనిట్స్. ఓకేనా? ఇక్కడ మనకు స్టాండర్డ్ క్వాంటిటీ 6 యూనిట్స్, ఏక్యూ వచ్చేసి యాక్చువల్ క్వాంటిటీ వచ్చేసి 5 యూనిట్స్. అంటే 6 మైనస్ 5 డిడక్ట్ చేయగా మనకు 1. ఓకే, 1.50 పైసా ఇంటూ 1.50 పైసా. అంటే ఇక్కడ మనకు నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనకు ఎఫ్గా చూపించుకుంటాం అంటే ఫేవరబుల్. ఓకే, నెక్స్ట్ ఎంయూవి ఆఫ్ బి మెటీరియల్ బి. ఓకే, మెటీరియల్ బికి సంబంధించినటువంటి ఎస్పి స్టాండర్డ్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ మనకు? 3.50 పైసా. అదేవిధంగా స్టాండర్డ్ క్వాంటిటీ 2 యూనిట్స్, యాక్చువల్ క్వాంటిటీ 1 యూనిట్. ఓకేనా? 3.50 పైసా మనకు 2 యూనిట్స్ నుంచి 1 యూనిట్ డిడక్ట్ చేయగా 1 యూనిట్. 3.50 పైసా ఇంటూ 1 యూనిట్ ఈక్వల్ టు 3.50 పైసా. అంటే ఇక్కడ మనకు ఎంత? నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ కాబట్టి మనం ఏం చేసుకుంటున్నాము? ఫేవరబుల్గా చూపించుకుంటున్నాం. అంటే 1.50 పైసా ఏ మెటీరియల్, 3.50 పైసా బి మెటీరియల్. యాడ్ చేయగా ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 5 రూపీస్. అంటే ఎంయూవి ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, 5 అంటే ఎఫ్ ఫేవరబుల్గా చూపించుకోవడం జరిగింది. ఓకే, ఇది మనకేంటిది? మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. నెక్స్ట్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్.
ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ మనకు మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ మనం ఇంతకుముందు ప్రాబ్లంలో మనం నేర్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనకు కొత్తగా వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటిది, మెటీరియల్ మిక్స్ వేరియన్స్. ఈ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఇది క్యాలిక్యులేట్ చేయడం. ఓకేనా, చూడండి ఫస్ట్ మనకేంటిది ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏ విధంగా ఉంది చూడండి. ఎంఎంవి ఈక్వల్ టు ఎస్పి స్టాండర్డ్ ప్రైస్, అదేవిధంగా ఇంటూ ఆర్క్యూ మైనస్ ఏక్యూ. ఆర్క్యూ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఏక్యూ నుంచి తీస్తున్నాం. అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెటీరియల్ రిక్వైర్మెంట్, అంటే ఇక్కడ మనకు ఎంత కావాలి రిక్వైర్డ్, అంటే ఇక్కడ వచ్చేసి మనకు రివైజ్డ్ క్వాంటిటీ అంటాం మనం. అదేవిధంగా ఇక్కడ మనకు యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఉందో మనము కావాల్సినటువంటి మెటీరియల్ నుంచి, అదేవిధంగా క్వాంటిటీ నుంచి యాక్చువల్ క్వాంటిటీని డిడక్ట్ చేయగా వచ్చేటటువంటి ఏంటిది మనకి ఇక్కడ మెటీరియల్ మిక్స్ వేరియన్స్. అంటే ఇక్కడ మనకు బేస్ దేని చేసుకుంటున్నాము, ఎస్పీ అంటే స్టాండర్డ్ ప్రైస్ని బేస్ చేసుకొని రివైజ్డ్ క్వాంటిటీ నుంచి యాక్చువల్ క్వాంటిటీని డిడక్ట్ చేస్తున్నాము. డిఫరెన్స్ బిట్వీన్ రివైజ్డ్ క్వాంటిటీ యాక్చువల్ క్వాంటిటీ. ఓకేనా. ఆర్క్యూ, ఇక్కడ మనము ఆర్క్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్క్యూని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకు దీనికి కూడా మనకు ఒక ఈక్వేషన్ ఉంది చూడండి. ఈక్వేషన్ ఆర్క్యూ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ఏక్యూ ఇంటూ స్టాండర్డ్ రేషియో. ఇంతకుముందుకు మనం టోటల్ ఆఫ్ ఏక్యూ చూసినాం కదా. టోటల్ ఆఫ్ ఏక్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, అక్కడ 6 వచ్చేసింది. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు ఆర్క్యూ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ఏక్యూ ఇంటూ స్టాండర్డ్ రేషియో. అయితే ఇక్కడ మనము స్టాండర్డ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలి. స్టాండర్డ్ రేషియోకి కూడా మళ్ళీ ఒక ఈక్వేషన్ ఉంది. ఎస్క్యూ ఆఫ్ మెటీరియల్ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ డివైడెడ్ బై టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ. అంటే ఇక్కడ మనకు మెటీరియల్ ఏ, మెటీరియల్ బి ఉన్నది, 2 మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ అంటే ఏ మెటీరియల్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ క్వాంటిటీ, అదేవిధంగా డివైడెడ్ బై టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ. టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటే బి మెటీరియల్, అదేవిధంగా ఏ మెటీరియల్, ఈ 2 కలిపితే మనకి ఏంటిది టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎస్క్యూ ఆఫ్ మెటీరియల్ డివైడెడ్ బై టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ మనకు చూడండి ఎస్క్యూ ఆఫ్ మెటీరియల్ మనకి ఎంత ఉంది, ఇక్కడ మనకు ఏకి సంబంధించినటువంటి ఎస్క్యూ ఆఫ్ మెటీరియల్ 6 ఉంది. ఓకేనా, 6 రాసుకున్నాం ఏకి సంబంధించి. డివైడెడ్ బై అంటే ఇక్కడ టోటల్ ఆఫ్ ఎస్క్యూ ఏ విధంగా రాస్తాం, 6 + 2 6 + 2 ఈక్వల్ టు ఎంత 8. అంటే టోటల్ ఆఫ్ ఎస్క్యూ ఎంత 8. ఓకేనా. ఎస్క్యూ ఆఫ్ మెటీరియల్ 6 అంటే ఏ మెటీరియల్కి సంబంధించి. టోటల్ ఆఫ్ ఎస్క్యూ ఈక్వల్ టు 6 + 2 8 6/8 ఇంటూ 100. ఓకేనా. ఇది మనకేంటిది ఈక్వేషన్. అంటే ఎంఎంవి ఈక్వల్ టు ఎస్పి ఇంటూ ఆర్క్యూ మైనస్ ఏక్యూ. ఆర్క్యూ ఈక్వల్ టు టోటల్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ రేషియో. ఎస్ రేషియో అంటే స్టాండర్డ్ రేషియో. స్టాండర్డ్ రేషియో ఈక్వల్ టు ఎస్క్యూ ఆఫ్ మెటీరియల్ స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ డివైడెడ్ బై టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ 100. ఓకేనా. ఇది మనకు ఈక్వేషన్ చూడండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ మనకు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఎస్ రేషియో ఆఫ్ ఏ అంటే స్టాండర్డ్ రేషియో ఆఫ్ ఏ. అంటే స్టాండర్డ్ రేషియో ఆఫ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఇక్కడ మనకు స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ అంటే ఏకి సంబంధించినటువంటి స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత 6. నెక్స్ట్ టోటల్ ఎస్క్యూ ఎంత, ఇక్కడ మనకు టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటే ఏ మెటీరియల్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ క్వాంటిటీ 6, బి మెటీరియల్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ క్వాంటిటీ 2 ప్లస్ చేయగా మనకి ఎంత వచ్చింది 8. ఓకే, ఇంటూ 100. 6 డివైడెడ్ బై 8 ఇంటూ 100 చేయగా ఇక్కడ మనకు స్టాండర్డ్ రేషియో ఎంత వచ్చింది 75%. ఓకే, ఇదేంటి మనకు స్టాండర్డ్ రేషియో ఆఫ్ ఏకి సంబంధించినటువంటి పర్సంటేజ్ 75%. ఓకేనా. నెక్స్ట్ స్టాండర్డ్ రేషియో ఆఫ్ బి చూద్దాం. ఇక్కడ మనకు ఎస్క్యూ ఆఫ్ మెటీరియల్ బికి సంబంధించినటువంటి 2 క్వాంటిటీస్ ఉన్నాయి, అంటే 2 యూనిట్స్ ఉన్నాయి. టోటల్ 8 అంటే 6 + 2 8 ఇంటూ 100 చేయగా మనకి ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 25%. అంటే స్టాండర్డ్ రేషియో ఆఫ్ ఏ
75%, స్టాండర్డ్ రేషియో ఆఫ్ బి ఈక్వల్ టు 25%. ఇక్కడ మనము స్టాండర్డ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టాండర్డ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది కదా. అయితే ఇక్కడ మనము ఏం చేస్తున్నాము, ఆర్క్యూను క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, చూడండి ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఆర్క్యూ ఈక్వల్ టు టోటల్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ రేషియో. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ చూడండి మనకు టోటల్ ఓకే, ఇది చూడండి స్టాండర్డ్ రేషియో ఆఫ్ ఏ అన్నాం కదా, స్టాండర్డ్ రేషియో ఆఫ్ ఏ కాదు, ఇది తీసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టోటల్ ఏక్యూ యాక్చువల్ క్వాంటిటీ. టోటల్ యాక్చువల్ క్వాంటిటీ ఏ విధంగా వస్తుందంటే ఏక్యూ ఆఫ్ ఏ మెటీరియల్, ఏక్యూ ఆఫ్ బి మెటీరియల్. యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ఏ 5 యూనిట్స్, యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ బి 1 యూనిట్. టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత 6 యూనిట్స్. ఓకేనా, ఈ 6 యూనిట్స్ మనకేంటి టోటల్ యాక్చువల్ క్వాంటిటీ. ఓకేనా, ఇక్కడ మనకు చూడండి టోటల్ యాక్చువల్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఆర్క్యూ ఆఫ్ ఏ అంటే ఆర్క్యూ ఆఫ్ ఏ, ఆర్క్యూ ఆఫ్ అంటే రివైజ్డ్ క్వాంటిటీ ఆఫ్ ఏ, రివైజ్డ్ క్వాంటిటీ ఆఫ్ ఏ. అయితే ఇక్కడ మనకు ఎస్సీ రేషియో అని ఉన్నది, కానీ ఎస్సీ రేషియో కాదు, ఆర్క్యూ. ఓకేనా, ఆర్క్యూ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి యాక్చువల్ క్వాంటిటీ, టోటల్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ రేషియో అన్నాం. ఓకేనా, అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆర్క్యూ ఆఫ్ ఏ మెటీరియల్కి సంబంధించినటువంటి రివైజ్డ్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకు టోటల్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ రేషియో. ఇప్పుడు మనము ఆర్క్యూ ఆఫ్ ఏకి సంబంధించినటువంటి రివైజ్డ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ యాక్చువల్ క్వాంటిటీ 6 యూనిట్స్. ఓకే, స్టాండర్డ్ రేషియో ఇంటూ స్టాండర్డ్ రేషియో అన్నాం కదా. స్టాండర్డ్ రేషియో ఎంత వచ్చింది మనకు 75%. 75% ఎంత మనకు 75/100. దేనికి సమానము 100కి సమానం కాబట్టి 75/100 చేయగా మనకి ఎంత వచ్చింది 4.50 పైసా. అంటే ఇక్కడ మనకు ఆర్క్యూ ఆఫ్ రివైజ్డ్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత 4.50 పైసా. రివైజ్డ్ క్వాంటిటీ ఆఫ్ బి టోటల్ యాక్చువల్ క్వాంటిటీ 6 యూనిట్స్. అదేవిధంగా స్టాండర్డ్ రేషియో బీకి స్టాండర్డ్ రేషియో ఎంత 25%. 25% అంటే ఇక్కడ మనకు 25/100. ఓకే, 6 × 25/100 చేయగా ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1.50 పైసా. అంటే ఇక్కడ మనకు ఆర్క్యూ ఆఫ్ బి రివైజ్డ్ క్వాంటిటీ ఆఫ్ బి ఈక్వల్ టు ఎంత 1.50 పైసా. రివైజ్డ్ క్వాంటిటీ ఆఫ్ ఏ 4.50 పైసా, రివైజ్డ్ క్వాంటిటీ ఆఫ్ బి 1.50 పైసా. అంటే ఇక్కడ మనము ఆర్క్యూని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇది ఆర్క్యూని క్యాలిక్యులేట్ చేసినాం కదా. ఇప్పుడు దీన్ని ప్రిన్సిపల్లోకి ఇంప్లిమెంట్ చేద్దాం. ఎంఎంవి ఆఫ్ ఏ మెటీరియల్కి సంబంధించినటువంటిది ప్రిన్సిపల్ చూడండి. ఇక్కడ మనకు ఎస్పి ఇంటూ ఆర్క్యూ మైనస్ ఏక్యూ. ఎస్పి ఎంత స్టాండర్డ్ ప్రైజు 1.50 పైసా. ఏ మెటీరియల్కి సంబంధించినటువంటి ఆర్క్యూ ఎంత వచ్చింది రివైజ్డ్ క్వాంటిటీ 4.50 పైసా. ఏక్యూ యాక్చువల్ క్వాంటిటీ 5. ఓకేనా, 1.50 పైసా. 4.50 పైసా మైనస్ 5 తీసేగా -50 పైసా. 1.50 పైసా మైనస్ ఇంటూ -50 పైసా ఇంటూ చేయగా ఎంత వచ్చింది మనకు 75 పైసా. అంటే ఇక్కడ మనకు నెగిటివ్ వాల్యూనా పాజిటివ్ వాల్యూనా నెగిటివ్ వాల్యూ కాబట్టి అడ్వైజ్ ఏ. ఓకే, ఇక్కడ మనకు ఎంఎంవి ఆఫ్ ఏ ఈక్వల్ టు 0.75 పైసా ఏ అంటే అడ్వైజ్ నెగిటివ్ వాల్యూ. నెక్స్ట్ ఎంఎంవి ఆఫ్ బి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఏంటిది ఎస్పి ఇంటూ ఆర్క్యూ మైనస్ ఏక్యూ అని చెప్పుకున్నాం. ఎస్పి స్టాండర్డ్ ప్రైస్, బి యొక్క స్టాండర్డ్ ప్రైస్ ఎంత బి మెటీరియల్కి 3.50 పైసా. రివైజ్డ్ క్వాంటిటీ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 1.50. నెక్స్ట్ యాక్చువల్ క్వాంటిటీ 1. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి 3.50 పైసా. ఇక్కడ మనకు రివైజ్డ్ క్వాంటిటీ 1.50 పైసా నుంచి 1 తీసేయగా ఇక్కడ మనకి ఎంత వచ్చింది
50 అంటే 50 పైసా. ఇది నెగిటివా పాజిటివా? నెగిటివ్. నెగిటివా పాజిటివ్ అంటే ప్లస్ వాల్యూనే. అంటే 1.50 పైసా నుంచి 1 యూనిట్ తీసేయగా ఇక్కడ మనకు 1.50 యూనిట్స్ నుంచి 1 యూనిట్ తీసేయగా మనకి ఎంత వస్తుంది? 50 యూనిట్స్. అంటే ఇక్కడ మనకు 3.50 పైసా ఇంటూ 50 చేయక ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 1.75 పైసాగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనకు ఎంత వచ్చింది అంటే పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ అంటే పాజిటివ్ వాల్యూనే. పాజిటివ్ వాల్యూ ఏ విధంగా చూపించుకుంటాము? ఎఫ్గా చూపించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఏంటిది? ఎంఎంవి ఆఫ్ బి. ఓకే, ఈ రెండు మనము చూద్దాం. ఇక్కడ మనకు చూడండి ఎంఎంవి ఆఫ్ ఏ ఎంత వచ్చింది? 0.75 పైసా. అదేవిధంగా ఎంఎంవి ఆఫ్ బి ఎంత వచ్చింది? 1.70 పైసా. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ది ఏనేమో నెగిటివ్ వాల్యూ, బీనేమో పాజిటివ్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనకు పాజిటివ్ వాల్యూ నుంచి నెగిటివ్ వాల్యూ తీసేయక మనకి ఎంత వచ్చింది? ఇక్కడ మనకు పాజిటివ్ వాల్యూ 1. ఓకేనా, ఇక్కడ మనకు 1 అనేది ఫేవరబుల్గా ఉన్నది కాబట్టి ఆన్సర్ అంతా ఇక్కడ మనకు ఎంఎంబి ఏ అండ్ బి ఈక్వల్ టు 1 ఫేవరబుల్గా చెప్పవచ్చును. ఓకేనా, ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఎందుకంటే ఇక్కడ మనకు లాస్ట్ ప్రాబ్లమ్స్లలో కాస్ట్ వేరియన్స్, ప్రైస్ వేరియన్స్, యూసేజ్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసినాం కానీ మిక్స్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయలేదు. ఈ మిక్స్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఓకే.